अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन नबीना मुहम्मद व अला आलिहि व सहबिहि अजमईन अम्मा बाद। విద్యార్థులారా, ధర్మ జ్ఞాన ప్రేమికులారా, వాస్తవానికి ఈ ఒక నెల ఆన్లైన్ తెలుగు ఇస్లామిక్ కోర్స్ అకీదా మరియు ఫిక్హ్ గురించి విని మీరు ఏదైతే హాజరయ్యారో చివరి వరకు కూడా ఇలాగే హాజరవుతూ ఉండాలి అని, ఇందులో ఎలాంటి వెనకంజం అనేది ఉండకూడదు, వెనక ఉండకుండా పూర్తి ప్రయత్నం అనేది ఉండాలి ప్రతి మంచి విషయంలో సత్కార్యాల్లో ముందుగా ఉండడానికి. ఎందుకంటే సర్వసామాన్యంగా చూడడం జరుగుతుంది, ఎంతో మంది కొత్త విషయాన్ని, కొత్తగా వచ్చే సమాచారాన్ని, కొత్తగా ఓపెన్ అయిన దుకాణాన్ని, కొత్తగా కనబడే వస్తువుని చూడడానికి, తెలుసుకోవడానికి, పొందడానికి ఎంతో అక్కడ జన సమూహం, ఎంతో మంది ప్రజలు అక్కడ గుమిగూడుతారు. కానీ మెల్లిమెల్లిగా సమయం గడిచిన కొద్దీ, కాలం గడిచిన కొద్దీ జనం అక్కడ తగ్గుతూ ఉంటారు. కానీ ఒక విచిత్ర విషయం గమనించండి మీరు, ఖురాన్లో అల్లాహు తాలా ఏదైనా విషయం గురించి ఎక్కువగా ముందుగా ఉండాలి, జిద్ని, నాకు ఇంకా అధికంగా ప్రసాదించు, ఇంకా ఎక్కువగా ఇవ్వు అన్నటువంటి కాంక్ష దేని గురించైనా మనం చేయాలి అని అంటే అది కేవలం ధర్మ విద్య గురించి, ప్రత్యేకంగా ధర్మానికి ఇహపర లోకాలకు ఉపయోగపడే అటువంటి ఏ విద్య అయినా అని చెప్పడం జరిగింది. సర్వసామాన్యంగా మనం దువా చేస్తాము, రబ్బి జిద్ని ఇల్మా. గమనించారా? అందుకొరకు మీకు శుభవార్త ఇవ్వడంతో పాటు ప్రోత్సాహం కలగజేస్తున్నాము. ఎందుకంటే ఇన్నమల్ అమాలు బిన్నియత్ మీరు వింటూ ఉంటారు కదా, ప్రతి ఆచరణ అనేది నియత్ పై ఆధారపడి ఉంటుంది. మనిషి ఎలాంటి నియత్ చేస్తాడో, సంకల్పం చేస్తాడో అదే విధంగా అతనికి సత్ఫలితం లభిస్తుంది. అలాగే మరొక హదీస్ కూడా ఉంది, ఇన్నమల్ అమాలు బిల్ ఖవాతీమ్, అంతిమ గతి ఎలా ఉంటుందో దాని ప్రకారంగానే అతని యొక్క ఆచరణ స్వీకారం అనేది ఉంటుంది. అందుకొరకు ఈ రెండు హదీసులను కూడా మనం గుర్తుంచుకోవాలి. చివరి వరకు మీరు ఇంత కాదు, ఇంతకంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రతి క్లాసులో మరికొంత మీ బంధుమిత్రులను, కొంతమందిని తీసుకొని హాజరై మీ పుణ్యాలను పెంచుకుంటారు అని ఆశిస్తుంది. రెండవ అంశం ఫిక్హ్. ఫిక్హ్ అంటే అర్థం చేసుకోవడం, అవగాహన అనే అటువంటి భావాల్లో ఈ పదం ఉపయోగపడుతుంది. సర్వసామాన్యంగా ఇస్లామీయ పరిభాషలో ఫిక్హ్ అంటే అల్లాహు తాలా యొక్క ఏ ఏ హక్కులు మనం మన యొక్క దాసులుగా మనం నిర్వర్తించాలో వాటికి సంబంధించిన అల్లా ఆదేశాలన్నిటినీ మనం తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, ధర్మశాస్త్రాన్ని, ఇస్లాం ధర్మ జ్ఞానాన్ని మనం అవలంబించడం ఈ భావంలో కూడా వస్తుంది. అందుకొరకు సహీహ్ బుఖారీలో వచ్చిన హదీస్ ముఆవియా రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు, మై యురిదిల్లాహు బిహి ఖైరన్, అల్లా ఎవరికైతే మేలు చేయాలని కోరుతాడో యుఫక్కిహు ఫిద్దీన్. ఫిక్హ్ అన్న పదం ఇక్కడ వచ్చింది. యుఫక్కిహు ఫిద్దీన్, అతనికి ధర్మ అవగాహన ప్రసాదిస్తాడు, ధర్మాన్ని అర్థం చేసుకునే అటువంటి భాగ్యం ప్రసాదిస్తాడు. ఇక నేను, మీరు, ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. శరీరం ఉంది, ఇందులో ప్రాణం ఉంది, ఆరోగ్యము ఉంది, కళ్ళు ఉన్నాయి, చూస్తూ ఉన్నాము, చెవులు ఉన్నాయి, వింటూ ఉన్నాము, నాలుక ఉంది, మాట్లాడుతూ ఉన్నాము, మంచి ఆరోగ్యం ఉంది, అన్ని రకాల కదలిక ఉంది. అయితే ఇహలోకానికి సంబంధించిన ప్రతిదీ మనం కోరుకుంటున్నాము, దాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాము. కానీ అల్లాహ్ మన పట్ల మేలు చేస్తున్నాడా వాటి ద్వారా?
మంచి ఇల్లు ఉంది, బంగ్లా ఉంది, కారు ఉంది, మోటార్ సైకిల్ ఉంది, పిల్లలు మంచిగా ఎదిగారు, డిగ్రీలో చదువుతున్నారు, భార్య అందంగా ఉంది, చాలా మంచి విధంగా ఉంది. స్త్రీ ఆలోచించవచ్చు, నా భర్త మంచి ఉద్యోగం చేస్తున్నాడు, నన్ను మంచిగా చూసుకుంటున్నాడు, అన్ని రకాల అన్ని వసతులు ఇహలోకంలో లభిస్తున్నాయి. ఇది అల్లా మన పట్ల మేలు కోరాడు అన్నటువంటి భావమా? సహీ బుఖారీలోని ఆ హదీస్ను అర్థం చేసుకోండి. ఎవరికైతే ధర్మ జ్ఞానం అబ్బిందో, ఎవరు ధర్మ జ్ఞానం నేర్చుకోవడంలో ముందుకు వచ్చారో, ధర్మ జ్ఞానం అర్థం చేసుకోవడంలో తన యొక్క శక్తి సామర్థ్యాలను వెచ్చిస్తున్నాడో, అలాంటి వ్యక్తి పట్ల అల్లాహ్ మేలు చేశాడు. అతను అల్లాహ్ మనందరినీ కాపాడుగాక. గుడ్డివాడైనా గాని ఎవరైతే ధర్మ విద్య నేర్చుకోవడంలో చాలా ముందుగా ఉండి దాని ప్రకారంగా ఆచరిస్తూ ఉన్నాడో, అతని గురించి అల్లాహ్ మేలు కోరాడు. అతడు కుంటివాడు అయినా, అతడు బీదవాడు అయినా, అతని వద్ద ఏ బంగ్లా, ఏ సంత ఇల్లు, ఏ బండి, ఏ కారు, ఏ సైకిల్ కూడా లేదు కావచ్చు, కానీ ధర్మ విద్యను అభ్యసించి అతను దాని ప్రకారంగా ఆచరిస్తున్నాడంటే అంతకంటే గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి, ఉత్తముడు, శ్రేష్ఠుడు, ఘనత గలవాడు, అల్లాహకు ప్రియుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రియుడు మరి వేరే ఎవరు ఉండరు. ఈ ఘనతలను, ఈ గొప్పతనాలను గమనించండి. ఈ రోజు నుండి ఆరంభమయ్యే నేను తీసుకునే అటువంటి పుస్తకం శుద్ధి మరియు నమాజ్. ఇది ఫిక్హ్ కు సంబంధించినది. పరిశుభ్రత మరియు నమాజ్ కు సంబంధించిన ఆదేశాలు ఇందులో ఉంటాయి. అయితే రండి ఆ పుస్తకం ఓపెన్ చేసి మీకు చూపిస్తూ అందులోని మొదటి పాఠం మనం మొదలుపెట్టేకి ముందు, ఇంతవరకు మీరు సమాధి గురించి కొన్ని ముఖ్య విషయాలు విన్నారు కదా, దానికి సంబంధించి సహీహ్ ఇబ్న్ హిబ్బాన్ లోని 12062వ హదీస్, చాలా పొడవైన హదీస్, సమాధి సంగతుల గురించి చాలా విపులంగా అందులో ఉంది. అక్కడ ఒక్క విషయం మీకు తెలియజేస్తాను, ఆ తర్వాత నా పాఠం మొదలు పెడతాను. సిద్ధంగా ఉన్నారా? రెడీగా ఉన్నారు కదా? ఎవరైతే ఫ్యామిలీతో ఉన్నారో వారి యొక్క పిల్లలు ఏమాత్రం మీకు డిస్టర్బ్ అయితే చేస్తలేరు కదా? కొంచెం ఏదైనా ఆట వస్తువులు వారికి ఇవ్వండి. సోదర మహాశివులారా, సహీహ్ ఇబ్న్ హిబ్బాన్ లోని హదీస్ అబూ హురైరా రలియల్లాహు తఆలా ఉల్లేఖించారు. సమాధిలో శవాన్ని పెట్టబడిన తర్వాత ప్రశ్నలు ఏవైతే జరుగుతాయో అవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత విశ్వాసి, సదాచరణ, సత్కార్యాలు పాటించే వ్యక్తి ఎంత గొప్ప అదృష్టవంతుడో. సమాధిలో ఇప్పుడు మీరు బ్రతికి ఉన్నారు గనక శ్రద్ధగా వినండి, ఈ సత్కార్యాలు పాటించండి. సమాధిలో అలాంటి భోగ భాగ్యాలు, ఆనందాలు, సంతోషాలు, సుఖాలు పొందండి. అరే వీళ్ళు ఇట్లనే చెప్తారయ్యా, వీళ్ళతోనేంటి, మా ప్రపంచ పనులు బోలెడని ఉన్నాయి, మాకు వర్షాలతో పంట అంతా నాశనం అయిపోతుంది, లాక్డౌన్ వల్ల మా వ్యాపారమే జరుగుతలేదంటే ఇక వీళ్ళ భాషణాలు వినుకుంటూ మేము వీళ్ళ మాటలు వినుకుంటూ ఉండాలి అని కొందరు అనుకుంటారు. అస్తగ్ఫిరుల్లాహ్, నఊదు బిల్లాహ్. అలాంటి తప్పుడు ఆలోచనల్లో పడకండి. ఈ ప్రపంచం వెనుక ఎంత మీరు సచ్చినా, ఎంత మీరు దీని వెనుక పడినా, మీ సమాధిలో మీకు పనికి వచ్చేది ఏ ప్రపంచం అయితే మీరు అల్లాహ్ కొరకు గడిపారో, ఈ పనులన్నీ చూసుకుంటూ చేసుకుంటూ మనం మన పరలోక గృహాన్ని సిద్ధపరచుకునే, మన ఆ సమాధిలో శిక్షల నుండి రక్షణ పొందడానికి ఏదైతే ప్రయత్నం చేశామో అవే మనకు లాభాన్ని చేకూరుస్తాయి. ఎప్పుడైతే విశ్వాసి సమాధిలో ఉంటాడో, ఫఇన్ కాన ముమినన్ కానతిస్ సలాతు ఇంద రసిహి. చూడండి, అన్ని సత్కార్యాల్లో మొట్టమొదటి ప్రస్తావన నమాజ్ గురించే వచ్చింది. సమాధిలో కూడా, పరలోకంలో కూడా అలాగే. ఇబ్ను మాజాలోని సహీహ్ హదీస్
అవ్వలు మా యుహాసబు బిహిల్ అబ్దు యౌమల్ ఖియామతి అస్సలా. ప్రళయ దినాన మొట్టమొదటి లెక్క అనేది ఏదైతే తీసుకోవడం జరుగుతుందో మనిషి నుండి, అది నమాజ్ గురించి. అల్లాహు అక్బర్. గమనించారా? ఈ సమాధిలోని హదీస్ ఇబ్న్ హిబ్బాన్ లో ఏముంది? ఫైన్ కాన ముమినన్, అతడు విశ్వాసి అయి ఉండేదుంటే, అస్సలాతు కానతి స్సలాతు ఇంద రసిహి, నమాజ్ అతని తలాపున ఉంటుంది. వకానతి జకాతు అన్ యమీనిహి, అతని జకాత్ సమాధిలో అతని కుడి వైపున ఉంటుంది. అల్లాహ్. మీరు కన్ఫ్యూజ్ కాకండి. నేను మొబైల్లో ఫ్రంట్ కెమెరా పెట్టాను. నా కుడి చేయి చూపించినప్పుడు మీకు ఎడమ చేయి కనబడుతుంది కావచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. నమాజ్ తలాపున ఉంటుంది, జకాత్ కుడి వైపున ఉంటుంది. వకాన సియాము అన్ యసారిహి, ఉపవాసం ఎడమ వైపున ఉంటుంది. వకాన ఫిఅలుల్ ఖైరాతి మినస్ సదఖతి వస్సిలతి వల్ మఅరూఫి వల్ ఇహ్సాని ఇలన్ నాస్ ఇంద రిజ్లైహి, ఇంకా అతడు చేసుకున్నటువంటి ఎన్నో రకాల ఉపకారాలు, ఉత్తమ సత్కార్యాలు, అవి దాన ధర్మాలు గాని, బంధుత్వాలను పెంచుకోవడం గాని, ఇతరులకు ఏదైనా మేలు చేయడం గాని, ప్రజల పట్ల ఉపకారంగా మసులుకోవడం, వారి పట్ల ఉత్తమ నడవడిక అవలంబించడం, ఇవన్నీ కూడా ఇంద రిజ్లైహి, అతని కాళ్ళ వద్ద ఉంటాయి. నమాజ్ ఎక్కడ? తలాపున, జకాత్ కుడివైపున, ఉపవాసం ఎడమ వైపున, మిగతా సత్కార్యాలన్నీ కాళ్ళ వద్ద. ఏం జరుగుతుంది? ఫయఅతి మిన్ కిబలి రఅసిహి, సమాధిలోని శిక్ష అతని తల వైపు నుండి వస్తుంది. ఫతకూలు స్సలా, నమాజ్ అంటుంది, మా కిబలి మద్ఖల్, ఇక్కడ నీకు ఎంట్రన్స్ లేదు, ప్రవేశం లేదు. అల్లాహు అక్బర్. వయఅతి అన్ యమీనిహి, శిక్ష కుడి వైపున వస్తుంది. ఫతకూలు జకా, జకాత్ అంటుంది, మా కిబలి మద్ఖల్, నీవు ఇటు నుంచి రావడానికి ఇక్కడ నీకు ప్రవేశం లేదు. వయఅతి అన్ యసారిహి, శిక్ష ఎడమ వైపు నుండి వస్తుంది. ఫయకూలు సియామ్ మా కిబలి మద్ఖల్, ఉపవాసం అంటుంది, ఇటు నా వైపు నుండి ఎలాంటి ప్రవేశం నీకు లేదు. వయఅతి మిన్ కిబలి రిజ్లైహి, శిక్ష కాళ్ళ వైపు నుండి వస్తుంది. అక్కడ ఇంతకుముందు చెప్పాము కదా, దాన ధర్మాలు, బంధుత్వాలను పెంచుకోవడం, ఉపకారాలు, మరియు ప్రజల పట్ల ఉత్తమ నడవడికతో మెలవడం, మేలు చేయడం, ఇవన్నీ కూడా వస్తాయి. అంటాయి, మా కిబలి మద్ఖల్, ఇక్కడ మీకు ఎలాంటి ప్రవేశం లేదు. అల్లాహు అక్బర్. సోదరులారా, అందుకొరకే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ యొక్క సాక్ష్యం తర్వాత అత్యంత ప్రధానమైన స్థానం, అత్యంత గౌరవ ఘనత గల ఉత్తమ ఉన్నత శ్రేణిలో నమాజ్, సలా ఉంది. దాని గురించి మనం తెలుసుకోబోతున్నాము. అయితే మనం అల్హమ్దులిల్లా చదవబోయే పుస్తకం అది శుద్ధి మరియు నమాజ్. నమాజ్ ఎంత ప్రాముఖ్యత గలదో తెలుసుకున్నాము కదా. ఇక ఈ నమాజ్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్న తర్వాత సహీ బుఖారీలోని ఒక హదీస్ ఇక్కడ తెలుసుకోవడం చాలా మంచిది. అదేమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, సహీ బుఖారీ, లా యక్బలుల్లాహు సలాత అహదికుం ఇదా అహదత హత్తా యతవద్దా, మీలోని ఎవరికైనా వుదు భంగమైపోయింది అంటే వుదు లేని వ్యక్తి యొక్క నమాజ్ అల్లాహ్ ఏమాత్రం స్వీకరించాడు. అందుకొరకు నమాజ్ గురించి తెలుసుకునేకి ముందు మనం పరిశుభ్రత మరియు అపరిశుభ్రతల గురించి అతి ముఖ్యమైన కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఇందులో ముందు నేను మీకు అపరిశుభ్రత, నజాసత్ అంటే ఏమిటి చాలా స్పష్టంగా మీకు కనబడుతుంది కదా. అయితే గుర్తుంచుకోండి,
నజాసత్ అంటే అశుద్ధత, అపరిశుభ్రత. దేనితోనైతే ఒక ముస్లిం దూరంగా ఉండి, అది సోదరులారా నజాసత్ అశుద్ధత అంటే ఏమిటి? దేనితోనైతే ఒక ముస్లిం దూరంగా ఉండి అది ఏ చోటనైనా అంటినచో కడుగుట విధియగునో దానినే నజాసత్ అంటారు. ఇక అది రక్తం లాంటి, అది రక్తం లాంటి కనబడే ఏదైనా అశుద్ధత, మలినము శరీరానికి లేదా బట్టలకు అంటినచో దానిని కడుగుట తప్పనిసరి. ఓకే, కడుగుట తప్పనిసరి. అర్థమైంది కదా? నేను చదువుకుంటూ చెప్పడం కాదు ఇక్కడ. మీరు కళ్ళ ద్వారా చూస్తూ నా మాట మీ చెవులతో, మీ హృదయంలో ఉన్నటువంటి చెవులతో శ్రద్ధగా విని అర్థం చేసుకోండి. నేను ఇంత నిదానంగా ఆగుతూ చెప్తున్నాను. ఇది ప్రసంగం కాదు. ప్రసంగాలు ఇంతకుముందు విన్నారు. ఇది క్లాస్, ఇది ఒక తరగతి. మీరు క్లాస్ రూమ్ లో ఉండి చదువుకుంటున్నారు. ఒక పుస్తకం నేను మీకు చదివిస్తున్నాను. దీనిలోని ప్రతి ఒక్క విషయానికి సంబంధించి మన వద్ద ఎన్నో హదీసులు కూడా ఉన్నాయి. కానీ టైంను చూసుకుంటూ నేను అన్ని వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ ముఖ్య విషయాలు నేను మీకు తెలియజేస్తూ వెళ్తున్నాను. రక్తం లాంటిది, రక్తం కనబడుతుంది మనకు దాని యొక్క రంగు వల్ల. అలాంటిది ఏదైనా కనబడే మలినము, అశుద్ధ వస్తువు ఒకవేళ మన శరీరానికి అంటింది లేదా మన బట్టలకు అంటింది, అలాంటప్పుడు ఏం చేయాలి? దానిని కడగాలి. కడిగిన తర్వాత బట్టల్లో కొన్ని సందర్భాల్లో మనం కడిగాము, కానీ దాని యొక్క గుర్తు, దాని యొక్క మరక ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆ మరక తొలగడం కూడా కష్టంగా ఉండవచ్చు. అయితే మనం కడగడం మన బాధ్యత. ఇక తర్వాత కూడా ఆ మరక ఉండేది ఉంటే దానివల్ల మనకు ఎలాంటి పాపం కలగదు, ఎలాంటి నష్టం జరగదు. కానీ ఒకవేళ కనబడనిది ఉండేది ఉంటే, ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక అబ్బాయిని మంచంలో పెట్టారు, మీ పనిలో ఉన్నారు, వంట చేసుకుంటున్నారు, ఇల్లు ఊడ్చుకుంటున్నారు, బట్టలు పిండుకుంటున్నారు, ఏదో పనిలో ఉన్నారు. అబ్బాయి దాంట్లో మూత్రం పోసేశాడు. కొంత సమయం కూడా గడిచింది. అబ్బాయిని ఎత్తుకొని వచ్చారు, మీకు తెలియలేదు. కానీ ఎత్తుకొని వచ్చిన తర్వాత కొంతసేపటికి మీకు అర్థమైంది, అరే బాబు మూత్రం పోసినట్టున్నాడు. పోయి చూస్తున్నారు, తొందరగా కనబడడం లేదు అక్కడ. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ పూర్తి గుడ్డను, ఆ బట్టను, ఆ చాదర్ని, ఆ బ్లాంకెట్ ని ఒక్కసారి కడిగితే సరిపోతుంది. ఒకవేళ అది మనకు దాని యొక్క పచ్చితనం, పచ్చిగా ఉంటుంది కదా, వెట్, అది మనకు ఏర్పడుతుంది. దానితో మనం ఒక అంచనా వేసుకుంటున్నాము. లేదా ఇప్పుడే ఫ్రెష్ గా మన కళ్ళ ముందే బాబు మూత్రం పోసాడు, అది అంతమందమే ఉంది, ఒక చిన్నపాటి ఏరియా, అంత మటుకు కడుగుతే సరిపోతుంది. పూర్తి బట్ట కడిగే అవసరం కూడా లేదు. ఇక ఏదైనా మలినం, అశుద్ధత, నజాసత్ నేలపై పడింది, అది ఎలా శుభ్రం కావాలి? అక్కడ నీళ్లు పారబోస్తే దానికంటే ఎక్కువ పరిమాణంలో ఆ నజాసత్ ఏదైతే ఉందో, మలినము, దానికంటే ఎక్కువ పరిమాణంలో నీళ్లు దాని మీద పడేయాలి, పారే విధంగా. అందుకొరకు ఇక్కడ పారబోయడం అని రాయడం జరిగింది. నీళ్లు పారాలి. కేవలం చిరుకు మాదిరిగా చిల్లించాము అలా కాదు, దాని మీద పారాలి నీళ్లు. ఆ విధంగా మనం పోసామంటే అది శుభ్రమైపోతుంది. దీని గురించి సహీ హదీస్ ఉంది. ఒక గ్రామీణుడు మస్జిద్లో ఒక పక్కన వచ్చేసి మూత్రం పోసినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక బకెట్ నీళ్లు దాని మీద పోయండి అని ఆదేశించారు. ఒకవేళ నేల మీద పడిన ఆ నజాసత్ ఎండిపోయింది, ఒకవేళ పూర్తిగా ఎండిపోయిందంటే అది పరిశుభ్రమైనట్లే. కానీ ఎప్పుడు ఆ నజాసత్ లిక్విడ్ టైప్ లో ఉండేది ఉంటాయి, పారుతూ ఉండే అటువంటి నజాసత్ ఐదు ఉంటాయి. ఉదాహరణకు మూత్రం,
ఒక అబ్బాయి మూత్రం పోసాడు. ఎక్కడైతే భూమి మీద మూత్రం పోసాడో, ఈ రోజుల్లో మనం ఏదైతే పాలిష్ బండలు లేకుంటే ఇంకా వేరే సైరామిక్ మంచి మంచి రాళ్ళు ఏదైతే పరుచుకుంటామో అది కాదు, నేల మీద, భూమి మీద. అది ఒకవేళ ఎండిపోయింది అంటే, పూర్తిగా ఎండిపోయింది అంటే అది పరిశుభ్రం అయిన లెక్కలోనే వచ్చేస్తుంది. కానీ ఒకవేళ మలినం నేల మీద ఏదైతే పడిందో అది పారనిది, లిక్విడ్ టైప్ లో లేదు. అల్లా మీకు ఇజ్జత్ ప్రసాదించుగాక. అక్రమకుముల్లాహ్ వ అజ్జకుం. ఇంట్లోనే అబ్బాయి 2వ నంబర్కు వెళ్ళాడు. అక్కడ ఇంట్లో మలం చేశాడు. మలినం కాదు, మలం చేశాడు. 2వ నంబర్కి వెళ్ళాడు. అక్కడ పడిపోయింది, అది కనబడుతూ ఉన్నది. ఎప్పటి వరకైతే దానిని తీసి మనం బయట పడివేయమో, దాని యొక్క మరకలపై నీళ్లు పారబోయేమో, అప్పటి వరకు అది పరిశుభ్రం కాదు. మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. పరిశుభ్రత కొరకు, అశుద్ధతను దూరం చేయుటకు నీళ్లు ఉపయోగించబడతాయి. నీళ్ల ద్వారా మనం పరిశుభ్రత అనేది పాటిస్తాము, అశుద్ధతను దూరం చేస్తాము. ఆ నీళ్లు వర్షపు నీరు కావచ్చు, సముద్రపు నీరు కావచ్చు, ఇంకా ఏ నీరు అయినా గాని. అలాగే ఎవరైనా ఉపయోగించిన తర్వాత, ఎవరైనా వుజూ చేసుకున్నారు, లేదా చెంబుతోని తీసుకొని పెద్ద బకెట్లో నుండి కొన్ని నీళ్లు వాడుకున్నాడు, ఆ తర్వాత అందులో కొన్ని నీళ్లు మిగిలి ఉన్నాయి. ఈ విధంగా ఎవరైనా ఉపయోగించిన తర్వాత మిగిలిన నీళ్లు కూడా మనం వాడుకోవచ్చు, ఉపయోగించవచ్చు. ఇంకా శుభ్రమైన ఏదైనా వస్తువు నీళ్లలో కలిసిపోయింది, శుభ్రమైన ఏదైనా వస్తువు నీళ్లలో కలిసి అందులో ఎలాంటి మార్పు రాకుండా దాని అసలు రూపంలో ఉండిపోతే ఆ నీళ్లు కూడా మనం ఉపయోగించవచ్చు. సర్వసామాన్యంగా ఇళ్లలో అలా జరుగుతూ ఉంటుంది. కుండ ఉంటుంది, బిందె ఉంటుంది, అందులో కొన్నిసార్లు ఏదైనా వస్తువు పడిపోతుంది. అలాంటివి ఒకవేళ అందులో ఎలాంటి మార్పు రాలేదు, అలాంటప్పుడు దాని అసలు రూపంలో కూడా ఉంటే అలాంటప్పుడు మనం వాటిని ఉపయోగించవచ్చు. కానీ అదే శుభ్రమైన నీళ్లలో ఏదైనా అపరిశుభ్రమైన వస్తువు పడిపోయింది, కలుషితమైంది, అలాంటప్పుడు ఏం చేయాలి? అప్పుడు కూడా దాని అసలు రూపములో ఎలాంటి మార్పు రాకుంటే ఉపయోగించవచ్చు. మదీనాలో ఒక బావి ఉండేనది, తీసుకొచ్చి పడేసేవారు ప్రజలు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ నీళ్లను ఉపయోగించకూడదు అని చెప్పలేదు, ఉపయోగించండి అని చెప్పారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, అపరిశుభ్రమైన వస్తువు ఏదైనా కలుషితమై నీళ్ల రంగు, దాని యొక్క రుచి, దాని యొక్క వాసనలో మార్పు వస్తే అప్పుడు ఆ నీళ్లు ఉపయోగించరాదు. ఒకవేళ మార్పు రాకుంటే అవి ఉపయోగించవచ్చును. అలాగే ఒక పెద్ద చెంబు ఉంది, వేరేది ఎక్కడ ఏమీ లేదు, జగ్గు ఉంది, ఇంకా వేరే చిన్న గ్లాసులు లేవు. ఒక మనిషి ఆ జగ్గు నుండి నీళ్లు తాగాడు, ఇంకొన్ని నీళ్లు అందులో మిగిలి ఉన్నాయి. ఆ నీళ్లతో మనం వుదు చేసుకోవచ్చా? అయితే మనుషులు త్రాగిన తర్వాత మిగిలిన నీళ్లు శుభ్రత పొందుటకు గాని లేదా వుదు చేసుకోవటానికి గాని ఇంకా ఇలాంటి ఏదైనా అవసరాలకు మనం ఉపయోగించవచ్చు, వాడవచ్చు. ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ కుక్క లేదా అఅజ్జకుముల్లా పంది ఎంగిలి చేసిన నీళ్లు వాడరాదు, అవి అశుద్ధం.
అల్హమ్దులిల్లా. నజాసత్ అంటే అశుద్ధత, మలినము అంటే ఏమిటి? బట్టలకు, శరీరానికి తాకుతే ఎలా మనం, అశుద్ధత అంటే ఏమిటి? బట్టలకు, శరీరానికి తాకితే, అంటుతే ఎలా మనం దాన్ని దూరం చేయాలి, ఎలా శుభ్రం చేసుకోవాలి? ఒకవేళ ఏదైనా అశుద్ధత, నజాసత్ నేలపై పడితే ఎలా శుభ్రం చేసుకోవాలి? నేలపై పడినది పారనిది, పారునది, లిక్విడ్, నాన్ లిక్విడ్, ఈ రెండు రకాల యొక్క, ఇంకా నీళ్ల ద్వారా మనం ఏదైతే పరిశుభ్రత పొందుతామో, ఎలాంటి నీళ్లు, దాని గురించి తెలుసుకున్నాము. అలాగే నీళ్లలో శుభ్రమైన వస్తువు పడితే ఏం చేయాలి, అపరిశుభ్రమైన వస్తువు పడితే ఏం చేయాలి, ఈ విషయాలు కూడా తెలుసుకున్నాము కదా? గుర్తుందా? ఒకవేళ రేపటి రోజు ప్రశ్నలు వచ్చేది ఉంటే సమాధానం ఇస్తారా? బహుశా మరి షేఖ్ అబూ హయ్యాన్ హఫీదహుల్లా గారు ఏదైనా మీకు గిఫ్ట్ ఇస్తారు కావచ్చు, అబూ ఇబ్రాహీం గారు లేదా మన అబ్దుల్ రెహమాన్ గారు. అందుకొరకు రెడీగా ఉండండి, విషయాలు మంచిగా అర్థం చేసుకుంటూ ఉండండి. ఇక్కడ ఒక చిన్న లోపం, మీరు వెంటనే సమాధానం ఇవ్వలేరు. అందరి నోరు బంద్ చేయబడింది, మైకులు బంద్ చేయబడ్డాయి. లేదంటే అల్లరి ద్వారా నేను పాఠం మీకు చెప్పలేకపోతాను. కానీ తర్వాత ప్రశ్నోత్తరాల అవకాశం ఉంటుంది, అక్కడ మీ సందేహ సమాధానాలు ఉంటాయి అల్లాహ్ యొక్క దయ వల్ల. ఇక్కడ మనం కొత్త పాఠం నేర్చుకుందామా? రెడీగా ఉన్నారా? లేక అలసిపోయారా? మీరు అలసిపోయేది ఉంటే కొంచెం పక్కన నీళ్ళు తీసుకొని మీరు కూడా తాగండి. అల్లాహ్ తాలా మీకు బర్కత్ ప్రసాదించుగాక, మీ జీవితాల్లో ఆనందాలు కలగజేయుగాక. ఈ ధర్మ విద్య ఏదైతే నేర్చుకుంటున్నారో మనం ఊహించము. వాస్తవానికి ఇంట్లో ఉదాహరణకు కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది, ఒక అమ్మకు 2-3 బిడ్డలు ఉన్నారనుకోండి. ఒక బిడ్డకు ఇట్లాంటి ధర్మ విద్య నేర్చుకోవడానికి చాలా కాంక్ష ఉంటుంది. ఇంకో అమ్మాయికి ఏదైనా హోంవర్క్ ఉంటుంది, లేదా కొంచెం వేరే పనుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ అమ్మ కూడా చెప్తుంది, పెద్ద అక్క చెబుతుంది కదా అని వినడానికి అందరితో పాటు కూర్చుంటారు. ఆ సందర్భంలో శైతాన్ వాడు కూడా మంచి పనులు మనం చేయనీయడు కదా, ఏదో ఒక డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు కదా మనల్ని. అప్పుడు వేరే ఇంత దీర్ఘంగా వీళ్ళు ఏదో మాటలు చెప్తున్నారు, ఏదో 2 ముక్కల్లో ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి, ఇలా చేయాలి, అలా చేయకూడదు చెప్పేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారు. మరికొందరు ఏమనుకుంటారు, దీన్ దీన్, ధర్మం ధర్మం, ధర్మ జ్ఞానం ధర్మ జ్ఞానం అని ఇంట్లో ఉన్న మొత్తం నెట్ బ్యాలెన్స్ మా చెల్లి పాడు చేస్తుంది, మా అక్క ఖతం చేస్తుంది అన్నటువంటి కొంత ఏడుపు కూడా కొన్ని సందర్భాల్లో ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఇందులో మీరు వెచ్చించేటువంటి నెట్ బ్యాలెన్స్ కానీ, ధర్మ విద్య నేర్చుకోవడానికి మీరు ఖర్చు చేస్తున్నటువంటి మీ సమయం కానీ, ధర్మ విద్య నేర్చుకోవడానికి మీరు కొత్తగా వేయించుకుంటున్నటువంటి బ్యాలెన్స్లు కానీ, వీటన్నిటిలో కూడా పుణ్యాలు ఉన్నాయి. తెలుసా మీకు? ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చాడు. నీళ్లు తాగేంత సేపట్లో ఒక చిన్న సంఘటన వినండి, ఆ తర్వాత మళ్ళీ కొత్త పాఠం మొదలు పెడతాను. మధ్యలో స్వయంగా నా వైపు నుండి ఇలాంటి చిన్న కామెంట్లు మీకు నచ్చడం లేదు, ఇష్టం లేదు, నాకు కామెంట్లో బాక్స్లో రాయండి, లేదా నా వాట్సాప్ నంబర్కి తెలియజేయండి. ఎందుకంటే ఎన్నో రకాల వారు ఉంటారు కదా, ప్రతి ఒక్కరిని మనం మనసులో పెట్టుకొని వారి ప్రకారంగా పాఠాలు చెప్పుకుంటూ పోతే అర్థమవుతుంది. అందుకొరకు ఇలాంటి కొన్ని సంఘటనలు అవసరం. అయితే చిన్న సంఘటన, పెద్దగా లేదు. ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి, ప్రవక్త, పొద్దంతా నా యొక్క సోదరుడు మీతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు, నాతో పాటు వ్యవసాయంలో వ్యాపారంలో ఉండటం లేదు, కొంచెం మీరు అతనికి ఏదైనా బోధ చేయండి అని అన్నారు అని చెప్పాడు. అతను షికాయత్ చేశాడు తన సోదరుని గురించి. అయితే వాస్తవానికి ఇస్లాం న్యాయవంతమైన ధర్మం, ప్రతి దానికి తగిన దాని హక్కు ఇవ్వాలి అని అంటుంది. ఏ హక్కును కూడా ఎవరిని మనం కాజేయకూడదు. కానీ అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మ విద్యార్థులతో చర్చ చేసుకుంటూ కూర్చోవడం కానీ, మంచి విషయంలో ధర్మ ప్రేమికులతో, ధర్మ పండితులతో
కొంత సమయం గడపడం అటువంటిది ఎంత గొప్ప ఘనత గల విషయమో తెలియజేస్తూ చెప్పారు. నీవు ఎవరినైతే కొంచెం చిన్న చూపుగా చూస్తున్నావు, ఇక్కడ కూర్చుండడం వల్ల నీ వ్యాపారంలో నీకు శుభం కలుగుతలేదు అని నీవు భావిస్తున్నావు, వాస్తవానికి గమనించు, తున్సరూన వ తుర్జకూన్, మీకు అల్లా వైపు నుండి ఏ సహాయాలైతే లభిస్తున్నాయో, మీకు ఏ ఉపాధి అయితే లభిస్తుందో, మీకు ఏ శుభాలైతే కలుగుతున్నాయో, మీ తోటి వాళ్ళు ఇలాంటి కొన్ని మంచి పనుల్లో ఉన్నారు గనక మీకు శుభం కలుగుతుంది. ఈ విషయాన్ని మీరు గ్రహించండి, అర్థం చేసుకోండి అని చెప్పారు. అందుకు సోదరులారా, ఇక రండి మనం పాఠం వైపునకు వెళ్దాం. బారకల్లాహు ఫీకుం. నజాసత్ నజాసత్, అశుద్ధత అశుద్ధత అన్నటువంటి పదాలు ఇంతవరకు విన్నారు కదా. అయితే ఈ అశుద్ధత, ఈ నజాసత్ అని అంటే అసలు ఏమిటి? సోదర మహాశయులారా, ఇక్కడ ఇప్పుడు మనం ఆ విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మొదటి విషయం మీకు చెప్పడం జరుగుతుంది. నజాసత్ కొన్ని రకాలుగా ఉన్నాయి. నజాసత్ మొదటి 2 రకాలు మలము, మూత్రము. అందరికీ అర్థమయ్యే విషయం. అయితే ఇంకా ముందుకు చెప్పే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి. సర్వసామాన్యంగా ధర్మ పండితులు ఏమంటున్నారంటే, ఈ 2 కాకుండా ఈ 2 మార్గాల ద్వారా వెలువడే అటువంటి ప్రతీది కూడా నజాసత్లో లెక్కించబడుతుంది. ఇక దానికి సంబంధించి కొన్ని వివరాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నాయి. మూడవది వది. వది అంటే తెల్లటి చిక్కని ద్రవ పదార్థం, సర్వసామాన్యంగా మూత్రం తర్వాత వెలువడుతుంది. మూత్రం తర్వాత వెలువడుతుంది. ప్రతి ఒక్కరికి కాదు, కొందరికి ఇది కావచ్చు. 4వ రకమైన నజాసత్ మజీ. అది తెల్లటి జిగట గల పదార్థం. భార్యాభర్తల సరసాలు ఆడడంతో లేదా మనిషి కామాలోచనలో వెళ్ళినప్పుడు అది వెలువడుతుంది. ఇక ఇక్కడ మని, ఇంద్రియం, వీర్యం, దీని గురించి వింటూ మీరు చూస్తూ చదువుతూ ఆశ్చర్యపోకండి, నిదానం వహించండి, ఓపిక సహనం వహించండి, వివరిస్తాను. మని శుభ్రమైనదే అయినా అది పచ్చిగా ఉన్నప్పుడు కడుగుట, ఎండిపోయినచో దాన్ని ఈ విధంగా నలుచుట, ఇది తప్పనిసరి. అయితే ఇక్కడ గుర్తుంచుకోండి, మని, ఇంద్రియము, వీర్యము ఇది స్త్రీలకు వెళ్ళవచ్చు, పురుషులకు వెళ్ళవచ్చు. దీనిని ఇక్కడ శుభ్రమైనదని ఎందుకు చెప్పడం జరిగింది? కొందరు ధర్మవేత్తలు దీనిని అపరిశుభ్రం అని కూడా చెప్పి ఉన్నారు. అయితే మనిషి యొక్క పుట్టుక అనేది, దానికి ఒక మూలం ఈ ఇంద్రియం, వీర్యంలో ఉంది. మనిషి తాహిర్, నజీస్ కాడు. మనిషి పరిశుభ్రత గలవాడు. అందుకొరకే దీనిని శుభ్రమైనది అని చెప్పడం జరిగింది. ఇక్కడ శుభ్రమైనది అని ఒక పదంగా ఉపయోగించడం జరుగుతుంది. కానీ మనిషి యొక్క గౌరవాన్ని చూసుకొని అది వెలువడినప్పుడు, అది మన బట్టకు తాకుతే, మన శరీరానికి తాకుతే మనం దాన్ని కడగడం, శుభ్రం చేసుకోవడం అవసరం. అంతేకాదు, సహీ హదీసులతో రుజువై ఉన్నది, మని వెలువడితే అది కూడా ఒకవేళ కామంతో ఉండేది ఉంటే స్వప్న స్ఖలనం ద్వారా కానీ, భార్యాభర్తలు కలుసుకోవడం ద్వారా కానీ వారు స్నానం చేయడం తప్పనిసరి. ఎప్పటి వరకు స్నానం చెయ్యరో అప్పటి వరకు వారు నమాజు చేయలేరు. ఇక 5వ విషయం, ఇక్కడ నజాసత్ మరియు అపరిశుభ్రత విషయాల్లో తినుట యోగ్యం కాని జంతువుల మలమూత్రం అపరిశుభ్రం.
తినుట యోగ్యమైన జంతువుల మలమూత్రం అపరిశుభ్రం కాదు. సోదర మహాశివులారా, ఇది కూడా విని కొంచెం మీకు విచిత్రంగా ఏర్పడవచ్చు. కానీ గాంభీర్యానికి, ఇలాంటి ఆశ్చర్యానికి గురి కాకండి. ధర్మ విద్య ఎంత నిదానంగా, ఓపికతో, సహనంతో, లోతుగా మనం తెలుసుకుంటామో, ఒకవేళ ఎప్పుడైనా ధర్మవేత్తల మధ్యలో చిన్న భేదాభిప్రాయం ఉంది అని మనం తెలుసుకుంటామో, అలాంటప్పుడు కూడా ఓపిక నిదానంతో మనం తెలుసుకుంటే మనకు, వాస్తవంగా చెబుతున్నాను, అల్లా యొక్క గొప్ప 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 అనుగ్రహం మన యొక్క జ్ఞానం పెరగడమే కాదు, మన ఆచరణలో, స్వయం మన యొక్క నడవడికలో ఎంతో గొప్ప మార్పు వస్తుంది. ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాల్లో కొట్లాట, చిన్న చిన్న విషయాల్లో గొడవ, చిన్న చిన్న విషయాల్లో అంతర్యుద్ధాలు లాంటివి ఏదైతే జరుగుతూ ఉంటాయో, ఇది వాస్తవానికి విద్య కొరతతో పాటు పరస్పరం ఒకరికి ఒకరు ఎలా అభిమానించుకోవాలి, ఎలా గౌరవించుకోవాలి అన్నటువంటి మర్యాదలు మర్చిపోవడం వల్ల. ఇప్పుడు చెప్పిన మాట ఏంటో మీకు అసలు మన పాఠంలోనిది గుర్తుందా? జంతువులు రెండు రకాలుగా ఉన్నాయి. మేక, ఆవు, బర్రె, ఎద్దు, కోడి, ఒంటె, ఇలాంటివి తినుటకు యోగ్యమున్నవి కదా. పల్లెటూర్లలో ప్రత్యేకంగా, కొన్ని నగరాల్లో కూడా మన ఇళ్లలో మేకలను, ఆవులను, బర్రెలను మన ఇంటి ఆవరణలో గాని, పక్కన ఒక గుడిసెలో గాని పెట్టి ఉంచుతాము, అక్కడ ఉంటాయి. అయితే వాటి యొక్క మలమూత్రము, వాటి యొక్క పేడ, అది పరిశుభ్రమా పరిశుభ్రమా? ఏ జంతువులు, పశువులైతే తినుటకు యోగ్యమో వాటి యొక్క మలమూత్రము పరిశుభ్రము అని, ఏ జంతువులు, పశువులు తినుటకు యోగ్యం కాదో వాటి యొక్క మలమూత్రము అపరిశుభ్రము అని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే దీనికి ఆధారం ఏం తీసుకుంటారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ప్రశ్నించడం జరిగింది. మేకల కొట్టులో ఎక్కడైతే మేకలను కట్టబడతాయో అక్కడ అవి అక్కడే మూత్రం పోస్తాయి, అక్కడే మలము అన్ని జరుగుతూ ఉంటాయి కదా, అక్కడ నమాజు చేసుకోవచ్చా అని అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సల్లు ఫీ మరాబిదుల్ గనం, మేకలు కట్టబడేటువంటి ఆ స్థలంలో మీరు నమాజు చేసుకోండి, అభ్యంతరం లేదు అని చెప్పారు. దీని కారణంగా మరియు సహీ బుఖారీలో రెల్ మరియు జక్వాన్ అన్నటువంటి రెండు తెగల వారు వచ్చినప్పుడు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చినటువంటి ఒక ఆదేశ ప్రకారంగా కూడా ఈ తినుటకు యోగ్యమున్న జంతువుల మలమూత్రం అపరిశుభ్రం కాదు, పరిశుభ్రమే. ఇక్కడ పరిశుభ్రం అంటే ఏంటి భావం? అది కూడా కొంచెం గుర్తుంచుకోండి. పరిశుభ్రం అంటే అది ఒకవేళ ఉన్న చోట మనం నమాజ్ చేయడం కానీ, అది ఏదైనా మన శరీరానికి, బట్టకు తలిగితే, అంటితే కడిగే అవసరం లేదు అని భావం. కానీ కొందరికి, లేదా సర్వసామాన్యంగా మనందరికీ, బర్రె అక్కడ మూత్రం పోస్తూ ఉంటే దాని యొక్క తుంపరలు మనపై పడకుండా మనం దూరం వెళ్తాము. ఇది తప్పు విషయం కాదు. మనం ఏ పరిశుభ్రతలోనైతే ఉండదలుచుకుంటున్నామో దాని పరంగా పరిశుభ్రత అని కొన్ని హదీసుల ఆధారంగా ధర్మవేత్తలు చెప్పినందుకు అలా నమ్ముతూ మనం ఒకవేళ మన మీద పడేది ఉంటే కడుక్కోవడం ఇది మంచి విషయమే, ఇందులో అభ్యంతరం లేదు. అందుకొరకు కొంచెం లోతైన జ్ఞానంతో, దూరపు ఆలోచనతో, విత్ బ్రాడ్ వ్యూ, బ్రాండెడ్ మైండ్ తో మనం విషయాలను అర్థం చేసుకుంటే ఎలాంటి విభేదాలు అల్హమ్దులిల్లా ఉండవు. ఇక రండి, పైన ఈ కొన్ని విషయాలు ఏవైతే మీరు విన్నారో అవి శరీరానికి లేదా దుస్తులకు అంటినచో వాటిని తీసేసి కడగాలి. అయితే కేవలం మజీ విషయంలో, మజీ అన్న ఒక ప్రస్తావన వచ్చింది కదా,
భార్య భర్తలు సరసల ఆడడం ద్వారా లేదా కామాలోచనలో ఉండడం ద్వారా వెలువడుతుంది అని జికటగల పదార్థం. మజీ విషయంలో ఒక రాయితీ ఏముందంటే అది అంటిన చోట కడగకుండా నీళ్లు చల్లినా సరిపోవును. అలాగే మని వీర్యము కామముతో వెళ్ళినచో స్నానం చేయుట విధియగును. అలాగే ఆరో విషయం బహిష్టు మరియు బాలింత రక్తస్రావం. ప్రతి నెల స్త్రీలకు అల్లాహ్ తాలా వారిపై రాసినటువంటి ఒక విధి ప్రకారం ఏదైతే రక్తస్రావం జరుగుతుందో కొందరికి 3 రోజులు, కొందరికి 5 రోజులు, 4 రోజులు, 6 రోజులు, దీని యొక్క గరిష్ట సంఖ్య 15 రోజులు ఉంటుంది. అయితే ఎప్పుడు ఈ బహిష్టు వస్తూ ఉంటుందో అప్పుడు ఆ బహిష్టు రక్తం అనేది అది మలినం, అశుద్ధత, నజాసత్లో లెక్కించబడుతుంది. అందుకొరకే ఎందరో సహాబియాత్ల హదీసులు ఉన్నాయి. దానిని ఏమి చేయాలి మేము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగినప్పుడు హుక్కీహి వగ్సిలీహి, అది కొంచెం ఎండిపోయినచో దాన్ని ఈ విధంగా నలిచి కడిగేయండి, ఆ బట్టను పిండేయండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. అలాగే బిడ్డను ప్రసవించిన తర్వాత స్త్రీకి ఏదైతే రక్తస్రావం జరుగుతుందో దానిని సర్వసామాన్యంగా పురుటి రక్తం అని, ఆ యొక్క స్థితిని బాలింత స్థితి, బాలింత స్త్రీ అని అంటారు. ఇందులో ఒక 2 విషయాలు నేను కొంచెం వివరంగా చెప్పాలనుకుంటాను. ప్రత్యేకంగా మన స్త్రీలు వింటారు అని, అలాగే పురుషులు విన్నవారు తమ యొక్క స్త్రీలకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఎంతో మంది ద్వారా వచ్చిన ప్రశ్నల ద్వారా మాకు తెలిసిన విషయం ఏంటంటే ఎంతో మంది స్త్రీలు ఏమనుకుంటారు, వారం రోజుల కంటే తక్కువ బహిష్టు ఉండదు, 40 రోజుల కంటే తక్కువ బాలింత స్థితి ఉండదు. ఈ విధంగా కొందరు వారి యొక్క బహిష్టు రక్తం అనేది 3 రోజుల్లో ఆగిపోయినప్పటికీ, 4వ రోజు రక్తం రానప్పటికీ వారు గుసుల్ శుభ్రత పొందే ఉద్దేశంతో, ఆరాధన ఉద్దేశంతో ఏ స్నానం అయితే చెయ్యాలో అలా చెయ్యకుండా ఇంకా 4 రోజులు ఉండిపోతారు. మరికొన్ని ప్రాంతాల్లోనట 10 రోజుల వరకు అలాగే ఉంటారంట. ఇక బాలింత సందర్భంలో 40 రోజుల వరకు వారు అపరిశుభ్రంగానే భావిస్తారంట. ఇది తప్పు విషయం. ఎప్పుడు రక్తం ఆగిపోతుందో స్త్రీలకు వారి యొక్క అలవాటు ప్రకారంగా తెలుస్తుంది రక్తం ఆగిపోవడం అనేది దేన్నంటారో. అప్పుడు వారు శుభ్రమైనట్లు తప్పకుండా స్నానం చేయాలి మరియు నమాజ్ ఆరంభించాలి. కావాలని వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు కూర్చోవడం లేదా ప్రసవం తర్వాత 40 రోజుల వరకు ఉండడం ఇవన్నీ కూడా తప్పు విషయాలు. ఇంకా సోదర మహాశయులారా, సోదరిమణులారా, ప్రస్తావన ఈ బహిష్టు మరియు బాలంత గురించి వచ్చింది గనక మరో 2 విషయాలు ఇందులో తెలుసుకోవడం కూడా చాలా మంచిది. ఏంటి ఆ 2 విషయాలు? మరో 2 విషయాలు. బహిష్టు విషయంలో ఆడపిల్లలు తొలిసారిగా ఏదైతే వారికి బహిష్టు వస్తుందో సర్వసామాన్యంగా మన వద్ద అంటారు పుష్పవతి అయింది అని. అయితే ఈ సందర్భంలో ఎన్నో రకాల దురాచారాలు పాటిస్తారు, ఎన్నో రకాల దురాచారాలు పాటిస్తారు. ఇది చాలా తప్పు. ఇంట్లో ఒక అమ్మాయి పెద్ద వయసులో చేరింది, స్త్రీలలో అడుగుపెట్టింది, బహిష్టు మొదలైంది, పుష్పవతి అయింది అంటే ఇంట్లో తండ్రికి కూడా తెలియకుండా ఉంటే కూడా పర్వాలేదు. కానీ నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా, ఇవేంటి దురాచారాలు? ఈ దురాచారాలను ఎలా ఒప్పుకుంటారో, ఎలా మనసు అంగీకరిస్తుందో, నేనొక్కనే కాదు, ఎంతో బుద్ధిమంతులు స్వయంగా ఎందరో తల్లులు చెప్పినటువంటి విషయం. మా మనసు ఒప్పదు, కానీ ఏం చెయ్యాలి, ఇది ఆచారం, మనం చెయ్యకుంటే ఎలా అన్నట్టుగా కొందరు ఫీల్ అవుతారు మరియు ఆ ఎన్నో దురాచారాలకు పాల్పడుతూ ఉంటారు. కొందరైతే పెద్ద పెద్ద ఫంక్షన్ల మాదిరిగా చేసేస్తారు. నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా. ఎందరో ఇక్కడ మా తల్లులు, అక్క చెల్లెళ్ళు, సోదరి మనులు కూడా ఉండవచ్చు, యూట్యూబ్ లో కూడా వింటున్నారు కావచ్చు.
కానీ కొందరి ద్వారా తెలిసిన విషయాలు చెప్పడానికి కూడా నాకు సిగ్గు అనిపిస్తుంది. ఏ వాడలో, ఏ గ్రామంలో ఇలాంటి ఫంక్షన్లు, ఇలాంటి దురాచారాలు జరుగుతూ ఉంటాయో అక్కడ యువకులు ఎలాంటి మాటలు వీధుల్లో మాట్లాడుకుంటూ ఉంటారో అలాంటి మాటలు కొందరు వచ్చి చెప్పారైతే చాలా మనసు బాధ కలిగింది. ఇవన్నీ ఏంటి? మేనర్స్, మంచి నడత, గుడ్ క్యారెక్టర్ లేకపోవడం, మరియు ధర్మ విద్య యొక్క కొరత, దూరపు ఆలోచన అనేది ఉండకపోవడం, ఇవన్నీ కూడా దానికి కారణాలు అవుతాయి. రెండో విషయం, బాలింత స్త్రీల గురించి 40 రోజుల విషయం అయితే చెప్పేశాను. అది తప్పు. అప్పటి వరకు ఆగి ఉండడం అనేది ఎక్కువగా 40 రోజులు అని ధర్మ పండితులు చెప్పారు. ఆ తర్వాత కూడా ఎవరికైనా రక్తం స్రవిస్తుంది అంటే అది బాలింత రక్తం అనరు, ప్రసవ రక్తం అనరు, దానిని ఇస్తిహాదా అంటారు. దాని యొక్క ఆదేశాలు వేరు. ఇన్షాల్లా వేరే సందర్భాల్లో దాని వివరాలు వస్తాయి. అందుకొరకు ఎప్పుడు రక్తం ఆగిపోతుందో అప్పుడే వెంటనే స్నానం చేయాలి. కానీ రెండో విషయం ఏదైతే నేను చెప్పదలుచుకున్నాను అది కూడా ఒక దురాచారం. ఏంటి? ఏ ఇంట్లో అబ్బాయి పుట్టాడో, ఏ ఇంట్లో బాలింత స్త్రీ ఉందో, ప్రసవించిన స్త్రీ ఉందో, కొందరు ఏమనుకుంటారు, 40 రోజుల వరకు ఆ స్త్రీ అక్కడ ఉండడం వల్ల, ఆ ఇంట్లో ఉండడం వల్ల ఆ ఇంటికి ఏదో దయ్యం, ఏదో పిశాచి, ఏదో మహాకాళి, ఇంకా ఏదేదో చెడులు, అన్ని రకాల దోషాలు వచ్చాయి. అయితే ఏం చేయాలి? 40వ రోజు లేదా కొందరు 41వ రోజు అక్కడ రక్తం ప్రవహించాలి. అంటే ఏంటి? ఒక మేక కొయ్యాలి. ఆ శక్తి లేకుంటే కనీసం ఒక కోడి పుంజు. అంతేకాదు, కొన్ని ఇళ్లలో దురాచారాలు ఎలా ఉన్నాయంటే, ఈ బాలింత స్త్రీ కొరకు ఇంట్లో ఎక్కువ గదులు, రూములు ఉండదుంటే ఏదో ఒక రూమ్ ప్రత్యేకం చేసేస్తారు. ఆమె మళ్ళీ బయటికి వెళ్ళకూడదు, లేదా అంటే వేరే రూములు కూడా దోషమైపోతాయి, వేరే రూములలో కూడా అపరిశుభ్రత అనేది వచ్చేస్తుంది. ఇట్లాంటి మూఢనమ్మకాలు ఉంటాయంట. ఆ తర్వాత ఏం చేస్తారు కొందరు? ఒక చోట నేను స్వయంగా చూశాను. సర్వసామాన్యంగా ఏదైనా పెళ్లి ఉంది అంటే, పండుగలు వస్తున్నాయి అంటే ఇళ్లకు అస్తగ్ఫిరుల్లాహ్ సున్నం వేయించుకోవడం, పెయింటింగ్ చేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఒక చోట నేను వెళ్ళినప్పుడు ఇంట్లో ఒక ఇంటికి మంచిగా ముస్తాబు చేయబడి ఉంది. వాళ్ళ ఇంట్లో మనవరాలు పుట్టిన విషయం నాకు తెలుసు, కానీ వీళ్ళు కూడా అలాంటివి పాటిస్తారో అని నాకు తెలియదు. అయితే నేను సుమారు ఒక 2 నెలల తర్వాత వెళ్ళాను. ఏంటి విషయం? మనవరాలు పెళ్ళవుతుందా ఇంత తొందరగా, ఏంటి ఇంటికి సున్నం వేశారు అన్నట్టుగా జోగాడిగాము. ఎవరు ఏం చెప్పలేదు, ఎందుకంటే ఇక కొంచెం ధర్మ జ్ఞానం కొంత ఉంది, మరి ఏమైనా చెప్తాడో అని భయపడ్డారో ఏమో. కానీ తర్వాత నాకు మళ్ళీ తెలిసింది, వారు ఈ మూఢనమ్మకాలతో ఇంటికి దోషం వచ్చేసింది, ఇల్లు అపరిశుభ్రం అయిపోయింది, ఇల్లుకు ఇంకేమేమి పదాలు వాడతారు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. అయితే ఈ ఇంటిని మొత్తం కడగాలి మంచి విధంగా, ఆ తర్వాత మొత్తం లోపల బయట సున్నం వేయాలి, ఎక్కువ డబ్బు ఉండేదంటే పెయింట్ వేసుకోవాలి. ఇలాంటి మూఢనమ్మకాలు. వాస్తవానికి అల్లాహు తాలా సంతానం లాంటి ఒక గొప్ప వరం, ఒక గొప్ప అనుగ్రహం మనకు ప్రసాదించాడు. ఇక రక్తం రావడం అనేది అది సైంటిఫిక్ పరంగా చూసుకున్నా గాని, చిన్నపాటి బుద్ధి జ్ఞానాలతో మనం ఆలోచించినా గాని, సర్వసామాన్యంగా జంతువులలో కూడా ఈ విషయాలు ఉంటాయి. అది ఒక వారి యొక్క సైక్లింగ్. ఆ వివరాలు చెప్పడానికి నాకు టైం సరిపోదు. అయితే ఇంతటి కామన్ సెన్స్ లేకుండా, ఇంతటి కనీస అవగాహన లేకుండా ఎలా మనం ఇలాంటి మూఢచారాలకు, ఇలాంటి మూఢనమ్మకాలకు పాల్పడి అవన్నీ తప్పులు పాటిస్తూ ఉంటాము? మాట వచ్చింది కనుక ఇలాంటి తప్పులను దూరం చేయడం చాలా అవసరం. మన సమాజం నంబర్ 1 గుడ్ సమాజంగా కావాలి అంటే ధర్మ జ్ఞానంలో కూడా మనం నంబర్ 1 ఉండాలి. ధర్మ జ్ఞానాన్ని ఆచరించడంలో కూడా మనం మంచిగా ఉండాలి. మరియు మనకు పరస్పరం ప్రేమాభిమానాలు,
గౌరవ మర్యాదల గురించి ఏదైతే తెలిపిందో వాటన్నింటినీ కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి. అయితే సోదర సోదరి మనలారా, ఇక్కడి వరకే మనం ఈ పాఠాన్ని ఆపేద్దాము. ఎల్లుండి మళ్ళీ గురువారం రోజున ఇన్షా అల్లా ఈ పుస్తకం ఏదైతే మనం చదువుతున్నామో మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నేను ఆశిస్తున్నాను మీకు ఎలాంటి బోర్ కొట్టకూడదు, వింటూ వింటూ మీరు విసుగుకు చెందకూడదు. అందుకొరకు మధ్య మధ్యలో కొంచెం ఆగి, మధ్యలో ఏదైనా ఒక మంచి చిన్నపాటి సంఘటన కథ లాంటిది చెప్పి, మరి మీకు ఇంట్రెస్ట్ కలిగే విధంగా మనం పరస్పరం మాట్లాడుకుంటున్నాం అన్నట్లు కొన్ని ముచ్చట్లుగా నేను ఈ యొక్క ధోరణి ఏదైతే అవలంబిస్తున్నానో ఇందులో ఏ మొహమాట పడకుండా తప్పు విషయం ఏదైనా మీరు గ్రహించి మీకేదైనా బాధ కలిగే విషయం ఉండేది ఉంటే, ధర్మ అవగాహనలో ధర్మం నేర్చుకునే విషయంలో ఏదైనా అడ్డు కలుగుతుంది అంటే మొహమాట పడకుండా మీరు నాకు వాట్సాప్ లో తెలియజేయండి. ముఖ్య ఉద్దేశం, మనం వారంలో ఒక 2-3 రోజులు తీసుకుంటున్నాము గనక, 2 గంటలు కంటిన్యూగా తీసుకుంటున్నాము గనక మీకు ఇబ్బంది కలగకూడదు అన్నదే నా ముఖ్య ఉద్దేశం. అల్లా తాలా మనందరి లోపాలను దూరం చేసి, మనందరి పొరపాట్లను మన్నించేసి, మన అందరి తప్పిదాలను అల్లా రబ్బుల్ ఆలమీన్ కప్పిపుచ్చి మనల్ని విద్య నేర్చుకోవడంలో ఇంకా ప్రేమతో కలిసి మెలిసి అందరము ఐక్యంగా ముందుకు సాగేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.